ఓం నమస్కారం. జ్వాలాతోరణం సర్వపాపహరణం. ఈ కార్తీక పున్నమి రోజున దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని చిలకగా ముందుగా హాలాహలం పుట్టింది. దానిని శివుడు సేవించవలసి వచ్చింది. అప్పుడు ఆ పార్వతీదేవి హాలాహలం భక్షణతో నా భర్తకు ఎటువంటి ఆపద కలగకపోతే తన భర్తతో కలిసి జ్వాలాతోరణం కింద 3 సార్లు అటు ఇటు తిరుగుతానని మొక్కుకుంది. ఆ విధంగా కార్తీక పున్నమి రోజున పార్వతీ పరమేశ్వరుడు కలిసి జ్వాలాతోరణం కింద తిరిగి మొక్కు తీర్చుకున్నారు. ఆనాటి నుండి సంప్రదాయంగా దేవాలయాలు ఈ జ్వాలాతోరణం ఏర్పాటు చేశారు. శివుడి అగ్ని స్వరూపం కాబట్టి ఇలా జ్వాలా రూపంలోను దీపాల రూపంలోను ఆయనను కొలవడం ఆచారంగా వచ్చింది. ఈ రోజున పూజలు, వ్రతాలు, లక్ష బిల్వార్చన, లక్ష దీపవత్తులు చేస్తారు. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.